వైసీపీ అధినేత జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటనలో హెలికాప్టర్ వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు విచారించారు. ఆ రోజు హెలిప్యాడ్ వద్దకు జనం పెద్ద ఎత్తున దూసుకొచ్చి హెలికాప్టర్ ధ్వంసమయ్యేందుకు కారణమయ్యారంటూ ప్రకాష్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో ఆయన A1గా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టులో దరఖాస్తు చేసుకోగా 41A నోటీసులు ఇచ్చి విచారణ చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రెడ్డి ఇవాళ చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఆయన్ని సుమారు 3 గంటల పాటు విచారించి 102 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. వీటిలో తాను అన్నింటికీ సమాధానం చెప్పానని ప్రకాష్ రెడ్డి తెలిపారు. అసలు హెలిప్యాడ్ పర్మిషన్ కానీ, అక్కడ ఎవరెవరిని అనుమతించాలన్నది కానీ ఇలా ఏ ఒక్క దాంట్లో తన ప్రమేయం లేదన్నారు. అలాంటప్పుడు తనపై కేసులు ఎలా పెడతారని అన్నారు. పైగా అక్కడ సరైన భద్రత కల్పించకుండా ఈ సంఘటనకు అసలు కారణం పోలీసులేనన్నది అందరికీ తెలుసన్నారు. జనాన్ని కూడా తాను అదుపు చేసే ప్రయత్నం చేశానని, ఇందుకు పోలీసులే సాక్ష్యమన్నారు. జగన్కు భద్రత కల్పించలేదని తమ వైపు నుంచి విమర్శలు రాగానే మాపైనే ఇలా అక్రమ కేసులు పెట్టారన్నారు. వాస్తవంగా ఇక్కడ లింగమయ్య హత్య కేసును పక్కదారి పట్టించేందుకు ఇలాంటివన్నీ చేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో పరిటాల శ్రీరామ్పై ఎందుకు కేసులు నమోదు చేయాలని ఆయన ప్రశ్నించారు. పోలీసులు మీడియా హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ ఆయన ఘాటుగా స్పందించారు. వారి ప్రశ్నలన్నీ కూడా అడగడం జరిగింది, దానికి సమాధానం నేను చెప్పడం. అంటే బ్యారికేడ్ల భద్రత విషయంలో ముందు రోజు ఇచ్చిన సూచనలు మీరు పాటించలేదని నేను ఐఎమ్ నాట్ ఆన్ రికార్డ్. హెలిప్యాడ్ ఏర్పాటు విషయంగా కానీ, హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంగా కానీ పర్మిషన్ అడిగింది నేను కాదు, అనుమతి ఇచ్చి నా అడ్రస్ చేసింది నాకు కాదు, హెలిప్యాడ్ లోపలికి పలానా వాళ్ళని అనుమతించమని అడిగింది నేను కాదు. పోనీ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతూ ఉంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని వచ్చి పర్యవేక్షణ ముందు రోజు కానీ అంత ముందు రోజు కానీ వచ్చి చేసింది నేను కాదు. పోలీస్ డిపార్ట్మెంటు బ్యారికేడ్ల చుట్టూ వచ్చేటువంటి జనాలను అసెస్ చేసుకుని, అంచనా వేసుకుని ఎన్ని వేల మంది వస్తారన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ లేదా ఎస్బీ వారి నివేదిక ఆధారంగా అంచనా వేసుకుని భద్రతా సిబ్బందిని బ్యారికేడ్ చుట్టూ మోహరించి ప్రజలు బ్యారికేడ్లు దాటి రాకోకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు వారిది. వారి వైఫల్యాన్ని ఈరోజు ప్రజలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో, ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో ఈ వైఫల్యం మాది కాదు, ప్రకాష్ రెడ్డిది. అంటే అక్కడ బ్యారికేడ్లు బలంగా స్టీల్ బ్యారికేడ్స్ వేయించినప్పటికీను, స్టీల్ బ్యారికేడ్స్తో పాటు మామూలుగా జగన్ గారి ప్రోగ్రాంలో ఏర్పాటు చేసేటువంటి కర్రలు, గుంజలు నాటించినప్పటికీ కూడా అవి బలహీనంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చుచ్చుకొని వచ్చారని నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీసుల దుస్థితి. అంటే ఈ హెలికాప్టర్ వైపు దూసుకెళ్తుంటే కార్యకర్తలు కనీసం వారించకపోగా పోలీసుల మీద మీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చూశారా? చెప్తున్నారు, మీరు చూశారా? మీడియాలో మీరు గమనించలేదా? నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు మైక్ ఇచ్చి, డిఎస్పీ గారు మైక్ ఇచ్చి కంట్రోల్ చేయమంటే నేను మైక్లో మాట్లాడి కంట్రోల్ చేస్తూ ప్రజలు ఎవరు చొచ్చుకొని పోవద్దండి, రోడ్ల మీదే నేను రోడ్డు మీదే కూర్చుంటాను, మీరు ఇక్కడే కూర్చోండి దాదాపు అరగంట పాటు నేను ప్రజల్ని కంట్రోల్ చేయడం జరిగింది. లోపలికి బ్యారికేడ్స్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా చుట్టూ తిరుగుతూ బ్యారికేడ్స్ తోయకండి, మీరు అటువైపు ఉండండి, మీరు హెలిప్యాడ్ మీదికి వస్తే మన నాయకుడు ల్యాండింగ్ అవ్వడం కష్టం అవుతుంది అని చెప్పడం. మా లీడర్ రావాలా, బాధిత లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించాలి. ఇక్కడ మీరు మాట్లాడుతున్న మీడియా ఈటీవీ కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, TV5 కావచ్చు, మరి మీరందరూ కూడా లింగమయ్య హత్య జరిగిందనే విషయం మర్చిపోయేటట్లుగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఏదో పోలీసు వైఫల్యము, లింగమయ్య హత్య వెనుక ఉన్నటువంటి దుర్మార్గుల గురించి మాట్లాడరు. లింగమయ్య హంతకుల్ని పట్టుకోవడంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ విఫలమైందని మాట్లాడరు. అసలు ఒక మనిషి ప్రాణానికి లెక్కే లేదు మీ మీడియాకి. మరి మీరంతా హెలికాప్టర్ బ్యారికేడ్లు బలహీనంగా ఉన్నాయి, ప్రకాష్ రెడ్డి మీద అరెస్ట్ చేయాలా, ప్రకాష్ రెడ్డి అక్కడ తిరుగుతాడు ఇక్కడ. ఏమి సమాజం ఇది? సిగ్గు అనిపించట్లే? ఏం సమాజం ఇది? ఒక పేద రైతును అగ్రకుల అహంకారంతో, దురహంకారంతో హత్య చేస్తే దాన్ని ఖండించాల్సినటువంటి మీడియా ఏం బాధ్యత వహిస్తూ ఉంది? ఎంత మేరకు బాధ్యతగా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు? అసలు లింగమయ్య హత్యను అందరూ మర్చిపోయి, లింగమయ్య హంతకుల్ని అరెస్ట్ చేయలేదనే విషయం గురించి మర్చిపోయి, ఈ హెలికాప్టర్ ల్యాండింగ్ జరిగేటప్పుడు జనం చొచ్చుకొని వచ్చారు, పొరపాటున ఏమైనా జరిగింటే జగన్ గారి ప్రాణాలకు ముప్పు జరిగేదనేటువంటి విషయం మర్చిపోయే విధంగా, అంటే ఈ హంతకులకు దోహదపడే విధంగా
ఈ ఈటీవీ, ఏబిఎన్, ఎన్టీవీ, TV9, TV5 మీరు చేస్తున్న చర్యలు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలకి నేను ప్రశ్నిస్తాను. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే విధంగా ప్రజాస్వామ్యం ఉండాలి. ఏ అధికారి మీద చర్యలు తీసుకున్నారు? లింగమయ్య హత్యకు 3-4 రోజుల ముందు కూడా ఆ గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్ళ మీద దాడులు జరిగాయి. అయినా కూడా మళ్ళీ లింగమయ్య హత్య కూడా జరిగింది. అంటే మీరు నిజంగా పోలీసులు కంట్రోల్ చేసే సిచ్యుయేషన్లో ఉండింటే, ఆ మైండ్ సెట్లో ఉండింటే లింగమయ్య హత్య జరగదు. మరి లింగమయ్య అంతకులు ఎవరు? ఇండైరెక్ట్గా పోలీసులే. హత్య చేసింది పరిటాల సునీత తమ్ముడు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ బంధువులు. ఆ వైఫల్యంలో ఏ అధికారి పైన చర్యలు తీసుకున్నారు? జగన్ గారికి రక్షణ కల్పించే విషయంలో వైఫల్యం పైన ఏ అధికారి పైన చర్యలు తీసుకున్నారు? డిబేట్ పెట్టండి, పాల్గొంటాం. ఏదండి సభ్య సమాజం తలదించుకునే విధంగా అసలు ఒక ఇష్యూని తప్పుదోవ పట్టించి ఏం సాధించాలనుకుంటున్నారు? ఇక్కడ జరుగుతున్న హత్య రాజకీయాలను ఈటీవీ సమర్థిస్తుందా? ఐఎమ్ క్వశ్చనింగ్ యూ, ది జర్నలిస్ట్ హూ హస్ క్వశ్చన్ మీ. ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఛానల్స్ క్వశ్చన్ చేస్తున్న హత్య రాజకీయాల్ని మీడియా సమర్థిస్తుందా? తెలుగుదేశం పార్టీ సమర్థిస్తుందా? దీనికి సమాధానం చెప్పి తర్వాత మాట్లాడండి. ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో ఒక హత్య జరిగింది. దానికి బాధ్యులు ఎవరు? పరిటాల సునీత బంధువులు. అంతకు ముందు రోజు పరిటాల శ్రీరామ్ అక్కడికి వచ్చి హంతకుల ఇళ్లలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. 120B ఎందుకు వర్తించదు? కుట్ర జరిగిందని ఎందుకు వర్తించదు? ఎందుకు వారి పరిటాల శ్రీరామ్ పైన కేసు ఎందుకు పెట్టరు? మళ్ళీ మరుసటి రోజు దేశాలు వదిలిపెట్టి పారిపోయినారు వాళ్ళు. వాళ్ళ మీద కేసు ఎందుకు నమోదు చేయరు? దీన్ని ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారా? నాన్ బెయిలబుల్ కేసులతో పాటు బెయిలబుల్ సెక్షన్స్ అంటే 7 years ఇంప్రిజన్మెంట్ బిలో ఉన్నదానికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలా. ఇదే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు 41A నోటీస్ ఇవ్వమని ఆదేశాలు ఇస్తే హైకోర్టు హెచ్చరించింది. ప్రకాష్ రెడ్డి విచారణకు సహకరించకపోతే చర్యలు తీసుకోండి అని ఇచ్చింది. ఒక మీడియా లాక్కురమ్మనేది ఇంకో మీడియా. ఏందా బొంగు లాక్కొచ్చేది? హైకోర్టు ఏం చెప్పింది? అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటరు, సార్ మాకు సంబంధించినటువంటి నిందితుడు విచారణకు సహకరించకపోతే మేము ఏం చేయాలంటే డూ యాజ్ పర్ యువర్ రూల్స్, మీకున్నటువంటి పోలీస్ గైడ్లైన్స్ ప్రకారం చేయమని చెప్పారు. మీరు అది 41A నోటీస్ ఇచ్చింది అనేది పక్కన పెట్టి మీకు ఏం కావాలో అది మీరు రాసుకుంటా అన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. అనంతపురం జిల్లాలో హత్యా రాజకీయాలు, దోపిడీలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. 100 హామీలు ఇచ్చారు. ఇంటింటికి లక్షల రూపాయలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అనే రకంగా తప్పుడు కూతల హామీలు నమ్మి మోసపోయిన ప్రజలు వెనక్కి తిరుగుకుంటున్నారు, తిరగబడుతూ ఉన్నారు. అందులో భాగంగా లింగమయ్య హత్య జరిగింది. లింగమయ్య హత్య జరిగితే ప్రజలు తిరగబడినారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీరు కంట్రోల్ చేయలే. వైఫల్యం పోలీసులది. 2వ తేదీ క్రైమ్ నెంబర్ 14/2025 అని, అంటే ఈ కేసు రామగిరి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది. గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు హెలిప్యాడ్ పైన కొంతమంది దాడి చేసి హెలికాప్టర్ను వెళ్ళిపోయేటట్లు చేసి బై రోడ్డు వెళ్ళారు. దీంట్లో కుట్రకోణం ఉందా అనే క్రమంలో కేసు కట్టడం జరిగింది. ఎందుకంటే పోలీసులు బ్యారికేడ్లతో తోసేయటం, పోలీసు అధికారులని, పోలీసు సిబ్బందిని చిన్న గాయాలు చేయటం జరిగింది. దానిలో విచారణలో భాగంగా ఇవాళ రాప్తాడు ఎక్స్ఎమ్మెల్యే అయిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని పిలిపించడం జరిగింది. ఈయన కేసులో A1 ముద్దాయిగా ఉన్నాడు. ఆయనకు మేము పోలీసు నోటీస్ ఇవ్వడం జరిగింది. 12వ తేదీ లోపల రమ్మని. దానికి అనుగుణంగా ఈరోజు వచ్చినారు. ఆయన్ని ఈ కేసు సంబంధించి రకరకాల క్వశ్చన్స్ అడిగినాము. కొన్నిటికి ఆన్సర్ కొన్ని చెప్పినాడు, చాలా వరకు ఇంకా తెలియదని చెప్పినాడు. దానికి తగిన డాక్యుమెంటరీ ప్రూఫ్స్ అవన్నీ కూడా చూపించాము, వీడియోలు చూపించాము. కొంతమందిని దీంట్లో ఎవరు ఉన్నారంటే కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. వీటిపైన విచారణ చేసినాము. ఇంకా ఫర్దర్గా చాలా ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది. దీన్ని ఇంకా అవసరమైతే ఇంకోసారి కూడా పిలిచి దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. అవసరమైతే సంఘటన కొన్ని క్వశ్చన్స్కు చెప్పినాడు, కొన్ని తెలియదని దాటేసినారు.
అంటే ఎలా జరిగిందని ఏంటి అంటే నేనే హెల్ప్ చేశాను, మైక్ తీసుకొని రోడ్డు మీద కూర్చొని నేనే హెల్ప్ చేసే ప్రయత్నం చేసిన, పోలీసుల వైఫల్యమే ఇది అంటున్నాడు. అంటే మీరు చేయాల్సిన పని ఆయన మా చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారము మేము తెలుస్తున్నాం ఎవరు ఏ పాత్ర ఎలా రెచ్చగొట్టారు, ఎలా చేశారు దాన్ని వరకు మేము చేస్తున్నాము. అవన్నీ చేసి త్వరలో ఛార్జ్షీట్ కూడా వస్తాం. ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఒక 70 మెంబర్స్ వరకు నోటీస్ ఇచ్చినాము, గుర్తించినాము. వాళ్ళు టవర్ కింద వాళ్ళు టెక్నికల్గా ఉండేది అన్నీ ప్రూవ్ చేసుకుని ఇస్తున్నాము. ఇంకా దీంట్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా వాళ్ళపైన కూడా అరెస్ట్ చేసి వాళ్ళపైన కూడా ఛార్జ్షీట్ వేస్తాం. ఇది ఎప్పుడు ఛార్జ్షీట్ మొత్తం కేసు సంబంధించి వేసే అవకాశం ఉంది. ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది కాబట్టి ఇంకా 1 మంత్ పట్టే అవకాశం ఉంది. మేడం గారు, మా ఎస్పీ మేడం గారు స్పీడప్ చేయమంటున్నారు. వీళ్ళ త్వరలోనే వీళ్ళపై ఛార్జ్షీట్ వేస్తాం. లింగమయ్య హత్యను పోలీసే చేయించారని గట్టిగా అంటే ప్రెస్ మీట్ చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారు. ఓకే, అది ఆయన అభిప్రాయం. పోలీసు అభిప్రాయంలో ఎవరిపైన ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో మెయిన్ పైలట్ రేపు వచ్చారు అవకాశం ఉంది. అనిల్ కుమార్ అవకాశం ఉంది. రేపా సార్? ఇప్పుడు దాదాపు ఎన్ని క్వశ్చన్స్ ఆయన ఆయన చెప్పినాడు. అనిల్ కుమార్ ఏమంటారు దాదాపు ఆయన వయసు రీత్యా రాలేనని ఏదో చెప్పాడు కదా, ఏం ఏర్పాటు చేశారు, మళ్ళీ నోటీస్ ఇచ్చారా, ఇచ్చినాం. వస్తున్నాడా? ఆయన ఏమంటే విజయ్ ఇది 2వ సారి ఇవ్వడం జరిగింది. ఇంకో జైన్ అని కో-పైలట్ విచారించడం జరిగింది. గోదావరి కంపెనీకు చిప్సన్ కంపెనీ వాళ్ళు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రేపు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ గోదావరి కంపెనీని కో-పైలట్ ఇచ్చారు, ఇంకో మెయిన్ పైలట్ విచారించారు. మెయిన్ పైలట్ రిక్వెస్ట్ చేశారు మమ్మల్ని, అంటే వయసు 63 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది, మమ్మల్ని ఆడియో వీడియోగా రికార్డ్ చేయండి, మా స్టేట్మెంట్ ఏం కావాలని మేము ఫిజికల్గా రమ్మంటున్నాము. మా ఆఫీసర్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. వాళ్ళు రేపు వచ్చే అవకాశం ఉంది. చెప్పారా సార్? కమ్యూనికేట్ చేసాం. వాళ్ళు రిప్లై ఇస్తున్నారు. వాళ్ళ తరఫున అడ్వకేట్ కూడా మాకు పైలట్ కూడా వస్తాం. ఆ అడ్వకేట్ కూడా ఫోన్ చేసి మ్యాక్సిమం రావడానికి వస్తున్నాం సార్, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ విధంగా పరిశీలించండి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరిన్ని వీడియోలు విశేషాల కోసం మా ఛానల్ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా టచ్ చేయండి.